దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయన మరి దర్శన భాగ్యం దయచేశాడు. మరి అందరికీ కూడా నా స్వహస్తాలతో పరిచయం చేసే ఒక మంచి తత్వాన్ని నాలో పెట్టాడు దేవుడు. అదేవిధంగా మరి కళల ద్వారాను దర్శనాల ద్వారా కూడా ప్రభు నాతో చిన్నప్పటి నుంచే మాట్లాడారు. నా 4వ తరగతిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ప్రత్యక్షంగా కనబడ్డారు. చిన్న పాపని నేను ఆడుకుంటూ ఉన్న సమయంలో నన్ను పరీక్షించారు. నేను ఇదివరకు కూడా చెప్పాను. మరి తెల్లని వస్త్రపు అంగీలు, నిలువెల్ల అంగీలు వేసుకొని మరి నెరిసిన గడ్డంతో, తెల్ల గడ్డము, తెల్ల జుట్టుతో మరి ఒక వృద్ధుడిలాగా వచ్చి అసలు ఏ మచ్చ మరక డాగు లేదండి ఆయన వస్త్రం మీద. అమ్మా నాకేమన్నా పెడతావా అని అడిగారు. ఆడుకుంటున్నాను అనమాట అప్పుడు స్కూల్ ముందర. అయితే పెడతాను తాత అన్న. గబగబా ఇంటికి వెళ్ళిపోయి గబగబా బియ్యం పెట్టులో బియ్యం చూస్తే ఏమీ లేవు. అన్నీ ఊడ్చి ఒక పావు డబ్బాలో ఎంత వెల్తిగా వచ్చినాయి. అవన్నీ తీసి తాతకి వేసేసాను. తాత బయట నిలబడున్నారు. రా తాత ఇంట్లో కనక్కని రాలేదండి, కానీ బయట నిలబడ్డారు. నన్ను పరీక్షించారు చిన్నప్పుడే దేవుడు. కాబట్టి అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఈ మధ్య ఒక పాట వచ్చింది. ఆ పాటను చూసినట్లయితే మరి దేవుడు చూడండి, మరి నేను దర్శనంలో చూసా 9వ తరగతిలో. ఏమనంటే మరి మేఘారూఢుడై ఆయన గుర్రమెక్కి తగదగ తెల్లని వస్త్రములతో వస్తూ ఉన్నాడు. ఒక పెద్ద తల్వార్ చేత పట్టుకొని మేఘముల మీద వస్తూ ఉంటే ఆయన మరి ఆకాశం అంతా కూడా ఒక అట్టలాగా చుట్టపడుతూ వెనక్కి వెళ్ళిపోయినాయి ఆకాశ నక్షత్రాలు. ఆ చుట్టలో వెళ్ళిపోతూ ఉన్నాయి, చుట్టపడుతూ ఉంది. హల్లెలూయా, యేసయ్య వస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పాట వచ్చింది కదండి, రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్య జీవము ప్రభు సమ్ముఖములో అనుభవించేదము. నిత్యానందము నిత్య జీవము ప్రభు సమ్ముఖములో అనుభవించేదము. ప్రభు సమ్ముఖములో అనుభవించేదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై